అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుంభమేళా అనేది ప్రతి ఒక్కరి కళ అన్నట్టుగా తయారైన ప్రస్తుత పరిస్థితులు. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచి భక్తులు కుంభమేళాకి వెళ్ళి పవిత్ర స్నానం, పుణ్యస్నానం ఆచరించాలని చెప్పేసి ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ని కూడా ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా వారికి అనుగుణంగా ఫుడ్ కావచ్చు, ఇతరత అనేక అంశాలను కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళని తీసుకువెళ్ళి సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటున్నామని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ కుంభమేళాకి సంబంధించి ట్రిప్పులు ఎలా ఉన్నాయి, ఎలా సాగుతాయి? కుంభమేళాకి ఇంత స్పందన ఉంటుందని మేము కూడా ముందు ఊహించుకోలేదు. ఫస్ట్ ట్రయల్గా ఒక 2 బస్సులు వేసాము. తర్వాత ఈ యొక్క రష్ అవన్నీ చూసే కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఎంక్వైరీస్, తిరుపతి, విశాఖపట్నం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మా ఆఫీసులు ఎక్కడము, హైదరాబాద్లో వాళ్ళు ప్రతిదినము మా బస్సుల్లో 17-18 సీట్లు ఎక్కుతున్నాయి. ఆ విధంగా ఇంత డిమాండ్ ఉన్నందుకు మేము కూడా ఊహించలేదు. డిమాండ్కి అనుగుణంగా మేము ఒక 7 బస్సులు రన్ చేస్తున్నాము. అన్నీ కూడా స్కానియా, మల్టీ యాక్సిల్, ఏసీ, స్లీపరు, సెమీ స్లీపర్ 2 బస్సులు రన్ చేస్తున్నాము. ఈ విధంగా మేము పిలుచుకొని పోయి అందరినీ భోజనాలు గీజాలు వసతి తప్ప, లాడ్జింగ్ తప్ప మిగతావన్నీ మేమే చూస్తున్నాము. సార్ ఎక్స్పెషల్ ఏమని ఇక్కడ నుంచి చాలా లాంగ్ ఉంటుంది జర్నీ, ప్రయాణం అందు కూడా ఎవరికైనా ఇబ్బంది పడేవారికి కానీ ఇలాంటి ఇతరత్ర అంశాలు కూడా మీరు అన్ని బాధ్యత తీసుకుంటున్నారు. బాధ్యతగా నడుపుతాం కాబట్టి ఇంత స్పందన ఉండేది. మేము ఇదే కాదు, మేము ఇంతకుముందు కృష్ణా పుష్కరాలకి అయితే కర్నూలు దగ్గర బీచ్పల్లి అయినాక గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి కానీ మేమంతా నడిపాము. అప్పటికి ఇప్పటికి అదే ఒక నమ్మకంతోనే ఈరోజు ఇంతమంది మా దగ్గరికి రావడం జరుగుతున్నది. సార్ ఎక్స్పెషల్ ఎన్ని రోజులు జరుగుతుంది యాత్ర? అందులో ఏమైనా అరేంజ్మెంట్స్ ఏమేమి చేస్తున్నారు మీరు మీ తరఫు? 26వ తారీఖు వరకు కుంభమేళా ఉంది. మేము లాస్ట్ ట్రిప్ 23వ తారీఖు నుంచి బయలుదేరితే 25వ తారీఖు అక్కడ ఉండేటట్లా ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి మధ్యలో బాసరా ఫ్రెష్ అప్ అవుతున్నారు. మరుసటి దినం 24 గంటల్లో బాసరా ఇడిచిన వెంటనే 24 గంటల కుంభమేళా జరుగుతున్నారు. ఆ రోజు నైట్కి వచ్చి కాశీలో నిద్రించి మరుసటి దినం గుడిలో అంతా పూజలు పునస్కారాలు అయినాక బయలుదేరి వస్తున్నాము. అంతా 5 రోజుల్లో ట్రిప్ ముగిస్తున్నాం. సరే ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా లాంగ్ కదా, ఇక్కడ నుంచి కూడా స్పందన ఉందా? భక్తుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? భక్తుల నుంచి విపరీతమైన స్పందన ఉండబట్టే ఈ డిమాండ్. కాబట్టి భక్తులు చాలామంది కోరుకుంటున్నారు ఇక్కడి నుంచే వెళ్ళాలని. అందులో అనంతపూర్ బండి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకమైనటువంటి ఇది ఉంది కాబట్టి మా దగ్గర ఈ విధంగా చేసుకుంటున్నారు. మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజలు కుంభమేళాకి వెళ్తున్నటువంటి నేపథ్యం. వారి సౌకర్యార్థం కూడా ఏదైతే ఉందో ఫుడ్ కావచ్చు, మిగతా స్నాక్స్ కావచ్చు, అన్నీ మొత్తం మేము అన్నీ దగ్గరుండి చూసుకున్నాం. వారికి ఎవరికి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారో తిరిగి వచ్చేంత వరకు కూడా మా డ్రైవర్లు, మా టీము మొత్తం అంతా పనిచేస్తుందని చెప్పేసి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇది 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు ఈ రకంగా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ పోయి రావడం అంటే 4 రోజులు ఈ రకంగా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది క్వాలిటీ ఉన్నటువంటి బస్సులు, ఓల్వో బస్సులు ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 27వ తేదీ వరకు కూడా ఇది యాత్ర కొనసాగుతుంది. కాబట్టి 25వ తేదీ అక్కడ ఉండేటట్టు మేము కూడా ప్లాన్ చేస్తూ తీసుకెళ్తున్నాం. అందులో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ జోన్లో తీసుకువెళ్తున్నాం. అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా వారు అడిగిండేది కూడా ఇస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.